చేతులు విరుగునోళ్ళు కూడా ఇంతలా రెస్ట్ తీసుకోవడం లేదు. పవళించింది చాలు, వెళ్ళి పాచిపళ్ళు మొదలు పెట్టు. మీ వదిన నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తుంది. ఈ ఉద్యోగం ఉంటేనన్నా పెట్టే ఓ ముద్దైనా తిట్టకుండా పెడుతుందన్న నా బాధ. బాస్ వచ్చే టైం అయింది మేడం. ఓకే మేడం, వస్తాం మేడం. ఇది సార్ పంపించారు. ఈ సారు నిన్ను పంపించారా? ఎస్. సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పాతవేవో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను, తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఈసారి పంపించారని తెలియక ఏదేదో అన్నాను. చెయ్యొద్దులు. సారీ మ్యామ్. మీరు మాత్రం ఆయనతో ఏం చెప్పొద్దు. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? ఏం లేదు, పెద్దగా కష్టం అనిపించని, 10కి రావాలి 5కి పోవాలనే రూల్స్ లేని ఇలాంటి బెల్ కొడితే పరిగెత్తుకొచ్చే అటెండర్లుండేది, ఈ మాత్రం విశాలంగా ఉండే ఛాంబరు, ఇంతకన్నా బాగా పనిచేసే ఏసీ మాత్రం కంపల్సరీ అనుకో. పెద్ద టీవీ కూడా ఉండాలి సుమా. అలాంటి జాబ్ ఏదైనా మీ కంపెనీలో ఉంటే వెళ్ళి టైంపాస్ కోసం చేసి రమ్మని మీ సార్ నన్ను పంపించారు. అయ్యయ్యో, మీరు అసలు పనే చేయక్కర్లేదు, వచ్చి టైం పాస్ చేసి వెళ్తే చాలు. మర్చిపోయాను, కార్లో పికప్ డ్రాపింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓహ్ ష్యూర్ మ్యామ్, ఏసీ కార్ అరేంజ్ చేస్తాను. కావాలంటే మీరు ఆ కార్ని మీ పర్సనల్ యూస్ కూడా వాడుకోవచ్చు. గుడ్, పైకొస్తావు చూడు. ఇక నుంచి అయినా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు. అండర్స్టాండ్? అలాగే మ్యామ్. ఇన్నాళ్ళు కష్టపెడితే పెట్టావు, కానీ ఇవాళ మాత్రం ఉద్యోగం వచ్చిందానికన్నా వీడి మీద విజయం సాధించినందుకే ఎక్కువగా సంతోషంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ గురూజీ. ఎక్కడా ఎవరు లేరే? ఇదంతా నా ఊహ. గురూజీ, ఇదంతా నా ఊహ. ఓహో, నాలోంచి భయాన్ని పోగొట్టడానికి జరగబోయే సీన్ ముందే చూపించావా? థ్యాంక్స్ గురూజీ. ఓ, ఎంత ధైర్యమే నీకు? ఏదో పోనీలే అని ఏం చేయకుండా పంపిస్తే, ఇంతేలే ఏం చేయడు కదా అని మళ్ళీ వచ్చావా? అవును, నిన్న అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? లే, ఫస్ట్ లే. ఇంత దర్జాగా కూర్చున్నావే, లే లే. ఏంటి ఆ పొగరు? ఏంటి మళ్ళీ నీ కనకదుర్గకొచ్చి కాపాడుతుందేమో అనుకుంటున్నావా? ఇది నా ఆఫీసు, ఇక్కడ దాని పప్పులేం ఉడకో. రమ్మంటుంటే లే.
ఇలా కాదే, సెక్యూరిటీని పిలిపించి మెడబట్టి గంటిస్తా. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏంటి ఇది? Hey! Out! Get out! Get out, I say! ఏవండి, చైర్మన్ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారమ్మా, వెళ్ళు. సరే. సార్, ఓ మీనాక్షి, ఏమ్మా ఉద్యోగంలో జాయిన్ అయిపోయావా? ఓ ప్రసాదమా, ఒక్క నిమిషం. అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయిపోవటం, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవటం, అర్చన చేయించి ప్రసాదం తేవటం అన్నీ అయిపోయాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. అర్చన ఏం కర్మ, అభిషేకం కూడా జరిగింది సార్. కాకపోతే అందరూ దేవుడి ప్రసాదం ఇస్తే వెరైటీగా ఉంటుందని నేను రాక్షసుడి ప్రసాదం పట్టుకుని వచ్చాను. ఏంటి? చేయి చెప్పండి సార్, ప్రసాదం పెడతాను. హా. ఏంటిది? రాక్షసుడి ప్రసాదం. వాడిచ్చింది ఇదే. కార్డ్ ఎవరు చించారు? ఇంకెవరు సార్, వాడే. మీరిచ్చిన ఇంత ముక్కని ఇన్ని ముక్కలు చేశాడంటే వాడికి నా మీద ఎంత కసుందో మీరే అర్థం చేసుకోండి. అంత చిన్న విజిటింగ్ కార్డ్ ని ఆ సాడిస్ట్ గారు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ ఇన్ని ముక్కలు చేయలేరు. అయితే అతను నీకు ఉద్యోగం ఇవ్వలేదా? ఈ ముక్కలు చూసి మాట్లాడండి సార్. మీకు నేను ముందే చెప్పాను కదా, వాడు నాకెలా ఉద్యోగం ఇస్తాడనుకున్నారు? మీ కార్డ్ చూసి నేను వెళ్ళలేదు సార్, మీ మనసు చూసి వెళ్ళాను. నాకేదో సాయం చేయాలనుకున్నా మీ మంచితనం చూసి వెళ్ళాను. మీ మాట కాదనడం సంస్కారం కాదని వాడి సంగతి తెలిసినా వెళ్ళాను. ఓ, కేవలం మెడ పట్టి గెంటేయలేదు సార్. కానీ ఆత్మాభిమానం గల ఆడపిల్ల ఒక మగాడితో చీ అనిపించుకోవడం ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలియదు సార్. జస్ట్ మినిట్ అమ్మా. ఆ శని వెళ్ళి డాడీ కంప్లైంట్ చేసినట్టుంది. చెప్పండి డాడ్. నేను మీనాక్షి అనే ఒక అమ్మాయికి విజిటింగ్ కార్డ్ ఇచ్చి నీ దగ్గరికి ఉద్యోగం కోసం పంపించాను. వచ్చిందా? తిరిగి వచ్చి మీకు కంప్లైంట్ చేసిందా? జరిగింది చెప్పింది. ఎస్ డాడ్. అది ఏదైతే చెప్పిందో అంతకన్నా ఎక్కువే నాకు దాని మీద కోపం ఉంది. చూడండి డాడ్, ప్రపంచంలో మీరు ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ఫెలోని పంపించినా
మంచి ఉద్యోగం ఇచ్చి పంపించేవాడిని. కానీ దానికి మాత్రం నేను చచ్చిన జాబ్ ఇవ్వను. జాబ్ ఇవ్వటం ఇవ్వకపోవటం నీ ఇష్టం క్రేష్, కానీ నువ్వు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేసి ఉండాల్సిందే. నా విజిటింగ్ కార్డుని నువ్వు చించినందుకు నేను ఫీల్ అవ్వలేదు. ఆ అమ్మాయి కంట్లోంచి నీళ్ళు వచ్చినందుకు నేను ఫీల్ అయ్యాను. డాడ్, మీరెందుకు అలాంటి అడ్డమైన వాళ్ళ కోసం ఫీల్ అవ్వడం? ఇట్స్ ఓకే, తనకి ఉద్యోగం మాత్రం ఇవ్వవు, అంతేగా? అంతే డాడ్, ఈ విషయంలో మాత్రం నా డెసిషన్ మారదు. ఓకే, యాజ్ యూ విష్. బాయ్. ఫోన్ వాడికే చేశారా సార్? వాడేమని ఉంటాడో చెప్పనా సార్? ప్రపంచంలో దానికి తప్ప మీరెవ్వరిని పంపించినా ఉద్యోగం ఇస్తాను సార్ అని ఉంటాడవునా? వాడంతే సార్, కొమ్ములు కోరలు లేని రాక్షసుడు, వెదవ, సన్యాసి, కామ పిశాచి. ఇలాంటి పేర్లు వాడికి చాలా చిన్నవి సార్. వాడికి నామకరణం చేయడానికి నాకంతకన్నా దరిద్రమైన పేరే దొరకడం లేదు సార్. అయినా వాడినని ఏం లాభం లేదు సార్. వాడు ఎలా పెరుగుతున్నాడో ఎలా తిరుగుతున్నాడో పట్టించుకొని వాడి బాబు ననాలి. జిల్లేడు మొక్క నాటితే గన్నేరు పూలు పూస్తాయా? తుమ్మ చెట్టు నాటితే దానిమ్మ పండ్లు కాస్తాయా? సెల్ ఫోన్లు కొనిచ్చి ఏం మెసేజ్లు పంపుతున్నారో చూడరు. ల్యాప్టాప్లు కొనిచ్చి వాడే సైట్లు చూస్తున్నారో పట్టించుకోరు. కారు కొనిచ్చి వాడెక్కడ తిరుగుతున్నా లెక్క చేయరు. ఇక బాగుపడమంటే ఏ విధవ బాగుపడతాడు సార్? అందుకే ఆ వెధవను కన్నా ఆ వెధవన్నర వెధవ. చాలు మీనాక్షి, ఆపు. ఏమైంది సార్? పాపం ఆ తండ్రి ఏం చేశాడు మధ్యలో? మీరు కూడా అలాగే అంటారేంటి సార్? ఇప్పుడు మీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతను మీలా ఉంటాడు కానీ వెధవలా ఉంటాడా? చెప్పండి సార్ మీరే. పిల్లలు చెడిపోతే కన్నతండ్రుల బాధ్యత కాదా? అందుకే వాడితో పాటు వాడి బాబును కూడా మడత పెట్టి వెధవన్నర వెధవ అంటున్నాను. వాణ్ణి తిట్టకు, వినలేను. ఎందుకు సార్? ఆ 1.5 విధవని నేనేనమ్మా. మీనాక్షి, మీనాక్షి, ఇక్కడున్నాను సార్. మీనాక్షి, ఏంటిది? సార్ తప్పైపోయింది సార్. మీరే వాడి కన్ను తండ్రిని తెలియక, అయ్యో చిచి, మీరే కృషి గారి కన్ను తండ్రిని తెలియక నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టేశాను సార్. నా నోరు గ్యారంటీగా పడిపోతుంది సార్. ప్రపంచంలో నాకు కూడా ఉద్యోగం ఇప్పించాలనుకున్నా ఒకే ఒక్క వ్యక్తి మీరే సార్. అయ్యో, మీరని తెలియక మిమ్మల్ని అడ్డమైన తిట్లు తిట్టాను సార్. వాడి మీద కోపమంతా, అయ్యో క్రిష్ గారి మీద కోపమంతా మీ మీద చూపించి అవమానించాను సార్. ప్లీజ్ సార్, ఏమనుకోకండి సార్. సార్ నాకు దీనికి మధ్య ఫిల్టర్స్ లేవు సార్. ఇక్కడేమనిపిస్తే ఇక్కడ అదే అనేస్తూ ఉంటాను సార్. కోపిష్ట నాలుక, పాపిష్ట మెదడు, రోగిష్ట జాతకం సార్ నాది. సార్ దయచేసి మనసులో పెట్టుకోకండి సార్. ఈ వెర్రు బాగులు దాన్ని తిట్టుకోకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను క్షమించండి. ఓకే, నన్ను ఓకే మన్నించండి మీనాక్షి. సార్. లే మీనాక్షి. లేదు, మీరు క్షమించారంటేనే లేస్తాను, లేదంటే డైరెక్ట్ గా మీ ఫేస్ ని చూడలేను. ఓకే, క్షమించాను. లే లే. అమ్మయ్యా, ఎంతైనా మీరు వాడిలా కాదు సార్. అయ్యో, తిట్టి తిట్టి అలవాటైపోయింది సార్. అసలేం జరిగిందమ్మా? ఎందుకు ఇంతలా వాణ్ణి తిడుతున్నావు?
మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఏం లేదు సార్. అసలేం జరిగినా నాకు సంబంధం లేకుండానే జరిగిపోయాయి సార్. మొదటిసారి ఏం జరిగిందంటే ఇప్పుడు చెప్పండి సార్, ఇందులో దేంట్లోనైనా నా తప్పుందా? మీరే చెప్పండి సార్. అసలు నా జాతకమే అంత సార్. నేను రాయకపోయినా బురదొచ్చి నా మీద పడుతుంది. చూడు మీనాక్షి, జరిగిందంతా మర్చిపో. గ్రహాలు స్థానం మారటం వల్ల జాతకం మారుతుందో లేదో నాకు తెలీదు. నీకెదురుపడ్డ వాళ్లకు మంచి మనసు లేకపోవడం వల్ల నీ జాతకంలో మార్పు జరగలేదు. జరిగిందేదో జరిగింది. ఇక నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. గురూజీ, ఇప్పుడు ఇక్కడే ఉన్నావు కదా? ఏంటి గురూజీ, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ సొమ్మైపోతుంది. ఇలా అడ్డంగా దొరికిపోయేలా చేసావేంటి గురూజీ? డాడ్, హాయ్ క్రిష్. డాడ్, మ్మ్, ఐఎమ్ సారీ డాడ్. దేనికి? మీకు తెలుసా? నాకు తెలుసు డాడ్. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? మీరు రికమెండ్ చేసిన అమ్మాయికి జాబ్ ఇవ్వలేదు కదా. సో వాట్? మీ మాట కాదని మిమ్మల్ని హర్ట్ చేశానా? నో, అది నేను అప్పుడే మర్చిపోయాను. అది నీ ఆఫీస్, నీ ఇష్టం. నీకు నచ్చిన వాళ్ళని జాబ్లో పెట్టుకునే ఫ్రీడమ్ నీకుంటుంది. నచ్చని వాళ్ళని జాబ్లోంచి తీసేసే రైట్స్ నీకుంటాయి. అంటే మీకు అసలు నా మీద కోపమే రాలేదా? నీ మీద నాకెప్పుడైనా కోపం వచ్చిందా? లవ్ యూ డాడ్, లవ్ యూ. యాక్చువల్లీ నేను అప్పటి నుంచి చాలా ఫీల్ అయిపోతున్నాను. ఆ రాక్షసికి తప్ప ప్రపంచంలో మీరు ఎంత వేస్ట్ ఫిల్మ్ తీసుకొచ్చినా సూటబుల్ జాబ్లో నేను జాయిన్ చేసుకుంటాను. లీవ్ ఇట్ క్రిష్. నీకు నచ్చని విషయాల్లో నేను నిన్నెప్పుడూ ఫోర్స్ చేయను. ఐఎమ్ గ్లాడ్ దట్ యు టోల్డ్ ఇట్ డాడ్. ఈ బటన్ సరిగా పెట్టుకోవచ్చు కదరా? అన్నీ నేనే చెప్పాలా? ఏది ఒకసారి చూడు నువ్వు. రండి. రండి. సార్, మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి చెప్తారా? యా మీనాక్షి. ఓకే, 100% సూట్ అయ్యాయి. నీ వర్క్కి వంక పెట్టే ఛాన్సే లేదు. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. డాడ్, అసలు నువ్వు వెళ్ళి పని చూసుకో మీనాక్షి. వెళ్ళు. డాడ్, ఇది మన ఇంట్లో ఉంది అంటే
ఇది అనటం కల్చర్ కాదు క్రిష్. ఆ అమ్మాయి పేరు మీనాక్షి. ఓ, దాని పేరు మీరు నాకు చెప్తున్నారా? అసలు అది ఇక్కడ ఎందుకు ఉంది? మనం ఎవ్రీ ఇయర్ కొన్ని అనాథాశ్రమాల్లోని పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ ఫ్రీగా సప్లై చేస్తూ ఉంటాం కదా, అవి మీనాక్షితో కుట్టిస్తున్నాను. దీంతోనా? ఇంకే టైలర్ దొరకలేదా? నాకు దొరికిన అమ్మాయి కూడా టైలరే. నన్ను అడిగితే 100 మందిని పంపించేవాడిని. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇట్స్ మై ఫైనల్ డెసిషన్. దట్స్ ఇట్. నాకు అర్జెంట్ గా మర్డర్ చేయాలనిపిస్తుంది. ఎప్పుడు ఎవరో ఒకరు వెళ్ళిపోమనేదాకా ఉండేదాన్ని. ఈసారి కొంచెం ఆత్మాభిమానం పెరిగి ముందే వెళ్ళిపోదాం అనుకున్నాను. కాదు, పూర్తిగా ఆత్మాభిమానం పోగొట్టుకున్నాకే వెళ్ళిపోమంటే